session. Okay, thank you. Right now I am trying to share my screen. And is it visible my screen? Yes, sir. Okay then. యా మనం ఏం చేస్తామంటే డేటాబేస్ అనేది మనం నేర్చుకోవడం ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అనేది అయిపోయింది అనమాట. మనం ఏం చేద్దామంటే దీంట్లో రిమైనింగ్ ద కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేద్దామంటే కంప్లీట్ చేసేసుకొని మరొక్కసారి మీ అందరికీ ఏం చేస్తానంటే నేను ఏం చేస్తానంటే ఈ MySQLలో మనం ఏం చేస్తామంటే కొన్ని రియల్ టైమ్ సినారియోస్ని బేస్ చేసుకుంటా మనం ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకున్నాము. దీంట్లో బోల్డ్ అని మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ఆ మాడ్యూల్స్ ఏమేంటి అనేది ఒకసారి డిస్కస్ చేసుకొని ఈచ్ మాడ్యూల్ని ఒకరోజు చెప్పుకొని ఆ మాడ్యూల్ మీద చేసి దాదాపు బోల్డ్ అన్ని టాస్క్లు అనేవి మనం అచీవ్ చేసుకుంటా ఒక్కొక్క కాన్సెప్ట్ మనం ఏం చేద్దామంటే ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. అంటే నెక్స్ట్ నుండి మీ అందరికీ నేను చెప్పే SQL అనేది ఎలా ఉంటుందంటే అన్నీ కూడా ఎలా ఉంటాయంటే టాస్క్ బేస్డ్ క్వశ్చన్స్తోనే మీ అందరికీ కాన్సెప్ట్స్ అనేవి చెప్పడం అనేది జరిగింది అనమాట. అంటే వన్ డే నేను ఏం చేస్తానంటే ఒక కాన్సెప్ట్ మొత్తాన్ని చెప్పేసేసి మనం నేర్చుకున్న వాటిని, ఎందుకంటే రివిజన్ కాబట్టి ఎక్కువ టైం పట్టదనమాట. ఒక కాన్సెప్ట్ని ఓవరాల్గా చెప్పేసేసి దాంట్లో ఉండే టాస్క్లు మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దామంటే అర్థం చేసుకొని చేయడం అనేది చేస్తా వెళ్ళిపోవడం అనేది చేద్దాం అనమాట. ఓకేనా? ఓకే. వన్ సెకండ్, జస్ట్ వన్ సెకండ్. యా టుడే దానికంటే ముందర మనకు మిగిలిపోయింది ఒకే ఒక కాన్సెప్ట్ మిగిలిపోయింది అనమాట. ఆ కాన్సెప్ట్ అనే దాన్ని ఈ వీక్లో కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? మనం SQLలో మరొక కాన్సెప్ట్ని ఈరోజు ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. దాంట్లో ఏంటిదంటే ట్రాన్సాక్షన్స్ అండ్ ఇండెక్సెస్ అనే ఒక కాన్సెప్ట్ని మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయడం అనేది చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఓకే. దాన్ని తెలుసుకునే ముందర మనం ఏం చేద్దామంటే టుడే మన యొక్క ఎజెండా ఏంటిది, దానికంటే ముందర మనం లాస్ట్ వీక్ ఏమైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్స్ అన్నిటి కూడా ఏం చేద్దామంటే ఒకసారి సమ్మరైజ్ చేసేసుకొని టుడే మన యొక్క సెషన్ని స్టార్ట్ చేసేసుకున్నాం. ఓకేనా? ఓకేనా. ప్రీవియస్లీ మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే వ్యూస్ అనే ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. వ్యూస్ అంటే ఏమని చెప్పుకున్నాము, మనం బేసికల్గా SQLలో ఏం చేస్తామంటే క్వైరీస్ అనేది రాస్తాం. ఆ క్వైరీస్కి నేమ్ అనేది క్రియేట్ చేయడాన్ని ఏమంటారంటే ఒక క్వైరీకి నేమ్ అనేది క్రియేట్ చేయడాన్ని ఏమని పిలుస్తారు అని మనం చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ చూసానుకో సెలెక్ట్ ఐడి నేమ్ ఏజ్ జెండర్ పిన్ అని ఫ్రమ్ యూజర్ రాసించారు. ఇది ఒక SQL క్వైరీ. ఇలాంటి క్వైరీ ఒక నేమ్ అనేది క్రియేట్ చేయడాన్ని యూజర్ _base_ డీటెయిల్స్ అని ఒక నేమ్ క్రియేట్ చేయడం, ఇలా క్వైరీకి నేమ్ వ్యూ అని పిలుస్తారు అనేసి మనం చెప్పుకున్నాం. ఆ వ్యూస్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది బోర్డు అంతా మనం డిస్కస్ చేసుకున్నాం. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం, డిఫైనింగ్ ఏ వ్యూ. ఒక వ్యూని మనం అంటే దానికి సింటాక్స్ అనేది చెప్తున్నాం. క్రియేట్ వ్యూ దాని పక్కన ఏం చేస్తామంటే ఏదైతే నేమ్ పెట్టాలనుకున్నా ఆ నేమ్ రాసేసేసి ఏ క్వరీ రాయాలనుకుంటున్నామో అక్కడ చేసేసామనుకో అప్పుడు మనకి ఏమైందంటే వ్యూ అనేది క్రియేట్ అయిపోయింది అనేసి మనందరికి తెలుసు కదా. ఇది కూడా మనందరికి అర్థమైనట్లేనా? ఓకే. అలానే మనం ఏం నేర్చుకున్నాం అంటే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం, సబ్ క్వైరీ అనే కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. సబ్ క్వైరీ అంటే ఏంటంటే మనం SQLలో క్వైరీస్ రాసేటప్పుడు ఒక క్వైరీ లోపలే మరొక క్వైరీని అవుటర్ క్వైరీ వేసి ఒక క్వైరీ లోపల బ్రాకెట్ రాసాను చూడండి, మార్క్ చేసేసిన దాన్ని ఏమంటారంటే సబ్ క్వైరీ అని పిలుస్తారని చెప్పుకున్నాం. అంటే మనం ఒక క్వైరీలోనే మరొక క్వైరీని కలిపేసి రాయడాన్ని ఏమని పిలుస్తారంటే SQLలో ఏమని పిలుస్తారంటే దాన్ని సబ్ క్వైరీ అని పిలుస్తారు. ఈ సబ్ క్వైరీ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే డేటాబేస్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేయడం అనేది ఈజీగా చేయడం అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? ఓకే. అంటే ఏంటి, సబ్ క్వైరీస్ అంటే ఏంటిది అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. అలానే సబ్ క్వైరీస్ రాసేటప్పుడు మనం ఏం చేసేస్తామంటే డిఫరెంట్ క్లాజెస్ అనే వాటిని వేరే క్లాజ్ అప్లై చేసినప్పుడు ఎలా రాస్తాము, ఇంకా మనం సెలెక్ట్ నేమ్ రాసేసి అక్కడ క్వైరీ ఎలా రాస్తాం అనే వాటి గురించి సబ్ క్వైరీస్ అనేవి ఎలా క్రియేట్ చేస్తారో అలాంటి వాటి గురించి బోల్డ్ అనే ఎగ్జాంపుల్స్ అనేవి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకే.
దాంతో మనం లాస్ట్ సెషన్ మొత్తాన్ని కూడా బాగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఎస్క్యూఎల్లో ఉన్న లాస్ట్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉందన్నమాట, లాస్ట్ మాడ్యూల్. అదేంటిదంటే ట్రాన్సాక్షన్స్ అండ్ ఇండెక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ కాన్సెప్ట్ అనేది ఈ కాన్సెప్ట్ అనేది మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం అంటే బేస్డ్ ఆన్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ కోసం మాత్రమే మనం ఈ కాన్సెప్ట్ ని డిస్కస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఇంటర్వ్యూలో మనం పార్టిసిపేట్ చేసినప్పుడు ఎవ్రీ అది చిన్న కంపెనీ నుండి చిన్న స్టార్ట్అప్ కంపెనీ నుండి పెద్ద టెక్ జైన్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని ఏమడుగుతారంటే ఈ ట్రాన్సాక్షన్స్ అనే కాన్సెప్ట్ నుండి కంపల్సరీ 1 లేదా 2 క్వశ్చన్స్ అనేది ఏం చేస్తారంటే ఇంటర్వ్యూలో వాళ్ళు డిస్కస్ చేయడం అనేది జరిగింది అనమాట. అందుకని ట్రాన్సాక్షన్స్ అనే కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటిది అనే దాని గురించి మనం ఈ రోజు సెషన్లో బీభత్సంగా డిస్కస్ చేసుకోవడం అనేది చేసేద్దాం. ఓకేనా? ఓకే. దాంట్లో మనం ఏం చేస్తామంటే టుడే మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ ఏంటంటే ట్రాన్సాక్షన్ అండ్ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ అనేది చేసుకున్నాం. అదంతా నేర్చుకునే ముందులో మనం ఏం చేస్తామంటే దాంట్లో ఉన్న మనం నేర్చుకునే కాన్సెప్ట్స్ ఏంటి అనేది చూద్దాం. దాంట్లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటిది అనేది మనం నేర్చుకుంటాం. ఈ ట్రాన్సాక్షన్స్ చేయడానికి మనం ఏం చేస్తామంటే యాసిడ్ ప్రాపర్టీస్ అనే వాటిని యూజ్ చేస్తాం. యాసిడ్ ప్రాపర్టీ అంటే ఏమని పిలుస్తారంటే ఏ అంటే అటామిసిటీ అని, సి అంటే కన్సిస్టెన్సీ అనేసి, ఐ అంటే ఐసోలేషన్ అని, డి అంటే డ్యూరబిలిటీ అంటారు. అంటే ఈ ప్రాపర్టీస్ని ఎలా మనం పర్ఫామ్ చేస్తామనే దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం అనమాట. అలానే మరొక కాన్సెప్ట్ని కూడా మనం నేర్చుకుంటాం అనమాట ఎండ్ ఆఫ్ ద సెషన్లో. ఏమి నేర్చుకుంటామంటే ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. దీంతో మనకి ఏమవుతుందంటే ట్రాన్సాక్షన్స్ అండ్ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ కాన్సెప్ట్ అనేది ఏంటో చూద్దాం. మనం ఈ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకోవాలంటే ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం సినారియో తీసేసుకొని ఆ సినారియోని ఆధారంగా చేసుకొని మనం ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ని కొంచెం డీటెయిల్డ్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. దానికోసం ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాను అనమాట. అదేంటి ఒక్కసారి జస్ట్ 1 సెకండ్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, జస్ట్ 1 సెకండ్, విల్ గెట్ బ్యాక్ క్విక్లీ. Sorry for that interruption. Okay then. Is it audible? Satish, is it audible? Yes sir, it is audible. Thank you. మనం ఏం చేస్తున్నామంటే ఈ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఒక రియల్ టైం యూజ్ కేస్ తీసుకొని దాని ద్వారా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. దాంట్లో నేను ఏం చేశానంటే మా ఫ్రెండ్ హర్ష అని ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ నఫిల్ అనే అబ్బాయికి ఏం చేద్దాం అనుకున్నట్టే ఏదో బాగా ఎమర్జెన్సీ అంటే నఫిల్ కోడికి ఏంటంటే సమ్ ఫీవర్తో ఏదో ఒక పని ఏదో వాళ్ళిద్దరి మధ్య ఏం డీలింగ్ ఉందో తెలియదు అనమాట. వాళ్ళిద్దరు ఏం చేశారంటే మనీని ట్రాన్స్ఫరింగ్ అనేది చేసుకుందాం అనుకున్నాడు. అంటే మా హర్ష అనేవాడు ఏం చేశాడంటే వాడికి నఫిల్ అనేవాడికి డబ్బులు అవసరమైనాయి అంట. అందుకోసం ఏం చేశాడంటే ఈ హర్ష అనేవాడు వాడికి మీరందరూ వాడతారు యూపీఐ యాప్స్, ఫోన్పేను, గూగుల్ పేను, పేటిఎం ఏదో నాకు తెలియదు, ఏదో ఒక యూపీఐ అప్లికేషన్ యూజ్ చేసి వాడు ఏం చేస్తాడంటే వాడి అకౌంట్లో ఉన్న డబ్బుల్ని ఏం చేశాడంటే బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని వాళ్ళ ఫ్రెండ్ అకౌంట్కి ఏం చేశాడంటే ట్రాన్స్ఫరింగ్ అనేది చేశాడు. అలా ఏం చేశాడు, ఎలా చేశాడని చూద్దాం. అంటే ఏదో సంథింగ్ పని కోసం ఏం చేశాడంటే మా హర్ష అనే అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్కి ఏం చేశాడంటే ఫోన్పేనో గూగుల్ పేనో ఏదో ఒక యాప్ని యూజ్ చేసి మా ఊడు ఏం చేశాడంటే మనీని ట్రాన్స్ఫరింగ్ అనేది చేశాడు. ఈ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏం జరిగింది అనేది చూద్దాం. ఓకేనా? అలా మనీ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాడు. ఎంత చేద్దాం అనుకున్నాడంటే 1000 రూపీస్ అనేది ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాడు బ్యాంక్ బ్యాలెన్స్. అంటే వాళ్ళ బ్యాంక్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి అంటే ఒకసారి చూస్తున్నాను. అంటే ఇప్పుడు ఏం చేశానంటే ఒక రియల్ టైం యూజ్ కేసు తీసుకున్నాను. ఏంటి యూజ్ కేసు? ఒక 2 పర్సన్స్ ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళ బ్యాంక్లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని ఏం చేశారంటే ట్రాన్స్ఫరింగ్ అనేది చేసుకుంటా ఉన్నారన్నమాట.
ఎందుకంటే దాంట్లో ఒకళ్ళు ఏంటంటే శామ్ అని ఒక అమ్మాయి, ఇంకొక డేవిడ్ అని మరొక అబ్బాయి. ఈ శామ్ అనే అమ్మాయిని డేవిడ్ అనే అబ్బాయి అడిగాడు అనమాట. నాకు కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉంది, కొంచెం ఒక 1000 రూపీస్ నాకు కావాలి, కొంచెం సెన్స్ చేయవా శామ్ అని అడిగాడు అనమాట. అప్పుడు ఏం చేసిందంటే శామ్ ఏం చేసిందంటే తన అకౌంట్ నుండి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది. అలా చేసే ముందు శామ్ అకౌంట్ లో డబ్బులు ఎంత ఉన్నాయంటే 10,000 రూపీస్ ఉన్నాయన్నమాట. అదే డేవిడ్ అకౌంట్ లో ఎంత ఉన్నాయంటే 5,000 రూపీస్ ఉన్నాయన్నమాట. ఈ డేవిడ్ ఏం చేశాడంటే శామ్ అడిగాడు, ఒక 1000 కావాలి, కొంచెం ట్రాన్స్ఫర్ చేయవా శామ్ అని అడిగాడు. అప్పుడు శామ్ అనేది ఏం చేసిందంటే, శామ్ అనే అమ్మాయి ఏం చేసిందంటే వెంటనే ఏం చేసిందంటే తన అకౌంట్ లో నుండి 10,000 రూపీస్ ఉన్నాయి కదా, దాంట్లో నుండి ఏం చేసిందంటే డేవిడ్ అనే అబ్బాయికి ఏం చేసిందంటే 1000 రూపీస్ ని డెబిట్ అనేది చేసేసింది. అంటే అప్పుడు శామ్ ఎప్పుడైతే తన అకౌంట్ నుండి 1000 రూపీస్ ని డెబిట్ చేసేసిందో తన అమౌంట్ అనేది ఎంత అయిపోతుంది, మీ అందరికీ తెలుసు కదా, ఎంత అయిపోతుంది, 9,000. ఎప్పుడైతే శామ్ అకౌంట్ లో నుండి డెబిట్ అయిపోయినాయో ఆ 1000 రూపీస్ ఎక్కడికి వెళ్తాయి, డేవిడ్ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి కదా. అప్పుడు డేవిడ్ అకౌంట్ లో ఇంతకు ముందు ఎంత ఉన్నాయి, 5,000 ఉన్నాయి. 1000 రూపీస్ క్రెడిట్ అయింది అనుకో, అప్పుడు డేవిడ్ అకౌంట్ ఎంత ఉండాలి, అమౌంట్ బ్యాంక్ లో ఎంత ఉండాలి, మీ అందరికి తెలుసు కదా, 6,000 రూపీస్ అని తెలుసు కదా. అంటే ఇప్పుడు మన సినారీ ఏంటిది అంటే ఒకసారి ఇక్కడ దాకా ఒకసారి డిస్కస్ చేసుకొని నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది తెలుసుకోవడానికి మనం వెళ్తున్నాం అనమాట. అక్కడే మనకి మంచి లాజిక్ అనేది ఉంటుంది అనమాట. అందుకోసం ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ ని ఒకసారి సమ్మరైజ్ చేసేసుకొని రిమైనింగ్ లోకి వెళ్ళిపోతున్నాను. ఓకేనా. ఈ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ నేను నేర్చుకోవాలనుకున్నా. దాంట్లో ఇండెక్సింగ్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, ట్రాన్సాక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ట్రాన్సాక్షన్స్ అనేది అర్థం కావాలంటే చాలా కష్టం కాబట్టి అందుకోసం నేను ఏం చేశానంటే ఒక రియల్ టైం యూస్ కేస్ తీసుకొని మనం ఇంట్రడ్యూస్ చేసుకునే కాన్సెప్ట్ ని బాగా నేర్చుకుందాం అనుకున్నాను అనమాట. అందుకోసం నేను ఏం చేశానంటే మా మా టీంలో ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాను అనమాట. శామ్ అని డేవిడ్ అని ఇద్దరు ఉన్నారనమాట. వీళ్ళకి ఏమైందంటే ఎందుకో బాగా డేవిడ్ అనే అబ్బాయికి కొంచెం మనీ అవసరమైందనమాట. అందుకోసం వాడు ఏం చేశాడంటే శామ్ అనే అమ్మాయిని అడిగాడు అనమాట. ఏమని అడిగాడంటే, శామ్ నాకు కొంచెం డబ్బులు కావాలి, నీ అకౌంట్ నుండి నాకు కొంచెం ట్రాన్స్ఫర్ చేయమని అడిగాడు అనమాట. ఆ అమ్మాయి ఏమందంటే ఓకే డన్, ఎంత కావాలి అని అడిగింది అనమాట. అప్పుడు డేవిడ్ ఒక 1000 రూపీస్ షేర్ చేయవా అని అడిగాడు అనమాట. అప్పుడు శామ్ డేవిడ్ అకౌంట్ ఎంత డబ్బులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకున్నారనమాట. ఎంత ఉన్నాయంటే శామ్ అకౌంట్ 10,000 రూపీస్ ఉన్నాయి, డేవిడ్ అకౌంట్ ఎంత ఉన్నాయంటే 5,000 రూపీస్ ఉన్నాయి. అప్పుడు శామ్ డేవిడ్ అడిగాడు 1000 రూపీస్ అడిగాడు. 1000 రూపీస్ అడగగానే శామ్ ఏం చేసిందంటే తన దగ్గర ఫోన్ పే అనే ఒక యాప్ ఉంటే ఆ యాప్ ని యూజ్ చేసేసి ఏం చేసిందంటే డేవిడ్ కి ట్రాన్స్ఫర్ చేసేసింది. అలా ట్రాన్స్ఫర్ చేయగల ఏమైందంటే శామ్ అకౌంట్ లో ఇంతకు ముందు ఎంత 10,000, ఇప్పుడు 1000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది ఏమైందంటే డెబిట్ అయిపోయి శామ్ అకౌంట్ లో ఎంత వచ్చినాయంటే 9,000 రూపీస్ వచ్చేసేసినాయి అనమాట. ఫైనల్ తన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్. అదే ఇంతకు ముందుల డేవిడ్ అకౌంట్ ఎంత ఉన్నాయంటే 5,000 ఉన్నాయి. ఎప్పుడైతే శామ్ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేసిందో వెంటనే ఏమైనాయంటే డేవిడ్ అకౌంట్ లో ఆ డబ్బులన్నీ వచ్చేసేసి క్రెడిట్ అయిపోయింది అన్నమాట. ఆ క్రెడిట్ అయిపోతే ఎంత వచ్చేసినాయి అంటే 1000 అయిపోయినాయి. అప్పుడు డేవిడ్ అకౌంట్ ఎంత అంటే 6,000 రూపీస్ అనేవి వచ్చేసినాయి అనమాట. అంతేనా కాదా, శామ్ 1000 రూపీస్ ని ఏం చేసింది అకౌంట్ లోకి వచ్చి క్రెడిట్ అయిపోయినాయి అనమాట. బేసికల్ గా ఇలానే కదా జరిగేది. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు ఇలా మనీ అనేది డెబిట్ అయ్యి క్రెడిట్ అయ్యేటప్పుడు ఏమైందంటే ఇలా జరిగేటప్పుడు మనకి ఏమవుతుంది అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అలా చేసుకునేటప్పుడు మనుషులు అలా చేసుకునేటప్పుడు బోల్డ్ సార్లు ఏం రావచ్చు అంటే కొన్ని స్టెప్స్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉండొచ్చు అనమాట. అంటే ఇలా ఏం చేశారంటే శామ్ అనే అతను డేవిడ్ అనే అతనికి డబ్బులు అలానే బోల్డ్ సార్లు కూడా ఫెయిల్స్ అనేవి కూడా జరగవచ్చు అనమాట. అలా ఫెయిల్యూర్స్ అనేది ఎప్పుడు జరుగుతాయి అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం అనమాట. వాటిలో బోల్డ్ రకాల వేస్ లో ఫెయిల్యూర్ జరగవచ్చు అనమాట. వాటిలో ఫ్యూ స్టెప్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఎప్పుడైనా సరే ఒక
ఒక పర్సన్ మరొక పర్సన్కి డబ్బులు అనేది షేర్ చేసేటప్పుడు, ట్రాన్స్ఫరింగ్ అనేది చేసేటప్పుడు వాటి గురించి చూద్దాం. ఇప్పుడు శామ్ అనే అమ్మాయి మన డేవిడ్ అనే అబ్బాయికి ఏం చేసిందంటే 1000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంది. అప్పుడు ఏమవ్వచ్చు, శామ్ అకౌంట్లో 1000 రూపీస్ డెబిట్ అయిపోయి ఆ అమ్మాయికి ఎంత ఉండొచ్చు, 9000 రూపీస్ అయిపోయి డేవిడ్ అకౌంట్లో 1000 రూపీస్ యాడ్ అయ్యి వాడికి ఎంత రావచ్చు, 6000 అనేది రావచ్చు. అలా రాకుండా ఉండడానికి బోల్డ్ అనే కాజెస్ జరగవచ్చు అనమాట. శామ్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినా కానీ ఆ డబ్బులు సింక్ కాకుండా ఉండొచ్చు. లేదంటే శామ్ అకౌంట్లో డబ్బులు కట్ అయిపోయి డేవిడ్ అకౌంట్కి చేరకుండా అయినా రావచ్చు. కొన్నిసార్లు శామ్ ఎంత ట్రై చేసినా కానీ అవన్నీ ఫెయిల్యూర్ అనేది అవుతా ఉండొచ్చు, డబ్బులు వెళ్ళడం అనేది జరగకుండా ఉండొచ్చు. ఇలా ఒక ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే అలా కంప్లీట్ కాకుండా ఉండడానికి ఏమవుతుందంటే బోల్డ్ అండ్ ఫెయిల్యూర్స్ అనేవి జరగవచ్చు అనమాట. అలా కంప్లీట్ కాలేదు అంటే అలాంటి వాటికి బోల్డ్ అండ్ ఫెయిల్యూర్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. వాటిలో కొన్ని ఏంటిది అంటే అప్లికేషన్ ఎర్రర్. అంటే మనం ఏదైతే అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం, అప్లికేషన్ అంటే నాట్ ఓన్లీ యాప్ అంటారు అనమాట. మీరు ఏదైతే యాప్ అనేది యూజ్ చేస్తున్నారో ఆ యాప్లో రావచ్చు అంటే బగ్స్ అనేది ఏర్పడడం ద్వారా ఏమవ్వచ్చు అంటే ఇలా మీరు ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైతే చేస్తున్నారో అలా చేసేటప్పుడు ఏమవ్వచ్చు అంటే కొన్ని రకాల ఫెయిల్యూర్స్ అనేవి జరగవచ్చు అనమాట. ఓకేనా? అలా అయినా సరే మీ ట్రాన్సాక్షన్ అనేది ఏమైందంటే ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అలానే మరొక ఎగ్జాంపుల్ కూడా జరగవచ్చు అనమాట. ఏంటిదంటే ఎప్పుడైతే మనం అమౌంట్ని డెబిట్ చేసేసి అవతల క్రెడిట్ చేయాలనుకున్నప్పుడు ఆ డెబిట్ క్రెడిట్ అని సక్సెస్ఫుల్గా కంప్లీట్ కాలేదంటే ఇంకొక ఫెయిల్యూర్ వలన కూడా కంప్లీట్ కాకుండా ఉండొచ్చు అనమాట. దేని ద్వారా అంటే సిస్టమ్ ఫెయిల్యూర్. మీరు ఏదైతే సిస్టమ్ వాడుతున్నారో ఆ సిస్టంలో ఏమవ్వచ్చు అంటే రకరకాల ఇష్యూస్ రావడం వల్ల కూడా ఏమవచ్చు అంటే ఆ సిస్టమ్ పనిచేయకపోవడం వల్ల కూడా ఏమవచ్చు అంటే అక్కడ మీకు ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ కాకపోవచ్చు అనమాట. ఓకేనా? అలానే ఇంకొక మేజర్ ఇష్యూ వల్ల కూడా ఏమైందంటే మీ ఏదైతే ఉందో మీ మనీ అనేది డేవిడ్ అనే అతనికి రాకపోవచ్చు అనమాట. ఎలాంటి కండిషన్లో రాకపోవచ్చు అంటే నెట్వర్క్ ఫెయిల్యూర్. మీరు ఏదైతే నెట్వర్క్ వాడుతున్నారో ఆ నెట్వర్క్ అనేది సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా ఏమవుతుందంటే ఇలా ఎప్పుడైతే శామ్ తన డబ్బులు డెబిట్ చేసినా ఆ డబ్బులు అనేది ఏమవుతుందంటే డేవిడ్కి క్రెడిట్ అవ్వకుండా ఉండడానికి కారణాలు అనేవి రావచ్చు అనమాట. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే మీరందరూ ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి బ్యాంక్ యాప్స్ యూజ్ చేసేసి మీరందరూ కూడా ఎప్పుడు ఏం చేస్తారంటే ఇతరులకు ఏం చేస్తారంటే మనీ సెండ్ చేస్తూ ఉంటారు. అలా మనీ సెండ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనీ సెండ్ కాలేదు అంటే బోల్డ్ రకాల ఫెయిల్యూర్స్ అనేవి జరగవచ్చు అనమాట. అలా పోకుండా ఉండడానికి బోల్డ్ అనే కారణాలు ఉండొచ్చు అనమాట. వాటిలో ఒకటి ఏంటంటే అప్లికేషన్ ప్రాబ్లం వల్ల అయినా ఉండొచ్చు, లేకపోతే మీరు వాడే సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టంలో ఫెయిల్యూర్స్ రావడం వల్ల అయినా జరగవచ్చు, లేకపోతే మీరు ఏదైతే నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నారో ఆ నెట్వర్క్లో ఉన్న ఇష్యూస్ వల్ల అయినా కావచ్చు. ఇంకా బోల్డ్ రకాల ఇష్యూస్ వల్ల అయినా సరే ఏమవచ్చు అంటే మనం అమౌంట్ని సెండ్ చేసినా కానీ అవి ఇంకొకరికి వెళ్ళకుండా ఉండడానికి ఇలాంటి మెయిన్ పాసిబుల్గా జరిగే కారణాలు అనమాట. ఓకేనా? ఓకే. ఇలా మనం ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతాయంటే మనీ అనేది ఫెయిల్ అవ్వచ్చు అనమాట. అలా ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా మనకి పెద్ద ఇష్యూస్ అనేవి రాకపోవచ్చు అనమాట. కొన్ని క్రిటికల్ కండిషన్స్ లో ఉన్నప్పుడు మనకి ఏమైందంటే ఒక పెద్ద ఇష్యూ అనేది, సీరియస్ ఇష్యూ అనేది వచ్చింది అనమాట. అది ఎలాంటి సిచ్యువేషన్ అనేది తెలుసుకొని దాని ద్వారా మనం ఈ రోజు ఏం నేర్చుకుంటున్నాం అనేది డిస్కస్ చేసేద్దాం అనమాట. ఓకేనా? ఓకే. అంటే ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ అంతా కూడా ఏంటిది అనేది ఒక్కసారి చూస్తున్నాను అనమాట. ఇప్పుడు దాకా నేనేం చెప్పానంటే ఒక చిన్న పాయింట్ అనేది తెలుసుకున్నాను అనమాట. ఏం తెలుసుకున్నానంటే మనం రోజు కూడా ఏం చేస్తున్నామంటే మనం ఇంకొకరికి అమౌంట్ అనేది ఏం చేస్తున్నామంటే సెండింగ్ అనేది చేస్తా ఉన్నాను. అంటే ఎగ్జాంపుల్ లైక్ ఏంటంటే శామ్ అనే అమ్మాయి డేవిడ్ అనే అబ్బాయికి ఏం చేద్దాం అనుకుందంటే కొంత అమౌంట్ని సెండ్ చేద్దామని అనుకుంది అనమాట. అలా సెండ్ చేసేటప్పుడు ఏమనుకుందంటే ఎంత సెండ్ చేద్దాం అనుకుందంటే 1000 రూపాయలు నేను చేద్దాం అనుకుందే శామ్ అనే అమ్మాయి డేవిడ్ అనే అబ్బాయికి సెండ్ చేద్దామని అనుకుంది అనమాట. అలా అనుకున్నప్పుడు శామ్ అనే అమ్మాయి అకౌంట్ అసలు బ్యాలెన్స్ ఎంత ఉంటుందని చూశాను అనమాట. చూస్తే ఎంత ఉంది అంటే 10,000 రూపీస్ ఉన్నాయి. డేవిడ్ అనే అబ్బాయి అకౌంట్ ఎంత ఉన్నాయి అంటే 5,000 రూపీస్ ఉన్నాయి. ఎప్పుడంటే వెన్ షీఈస్ ట్రైంగ్ టు సెండింగ్ ద మనీ. అంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి అతనికి డబ్బులు సెండ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ అమ్మాయి అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయి అంటే 10,000 రూపీస్ ఉన్నాయి. డేవిడ్ అనే అబ్బాయి అకౌంట్ ఎంత ఉన్నాయి అంటే 5,000 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేసిందంటే శామ్ తన దగ్గర ఉన్న యాప్ను ఉపయోగించి ఏం చేసిందంటే ఒక
రూపీస్ని ఏం చేసిందంటే సెండ్ చేసేసింది అనమాట. ఎప్పుడైతే 1000 రూపీస్ని సెండ్ చేసేసిందో తన బ్యాంక్లో నుండి ఏమైందంటే తన దగ్గర ఉన్న 10,000 రూపీస్ ఉన్నాయి కదా, దాంట్లో నుండి 1000 రూపీస్ అనేవి ఏమైంది అంటే కట్ అయిపోయింది. కట్ అయిపోవడాన్ని బ్యాంక్ భాషలో ఏమంటారంటే డెబిట్ అంటారు. మీ అందరికీ తెలుసు కదా కళ్యాణ్, అవునా కదా? డెబిట్ అయిపోయి ఆ అమ్మాయి అకౌంట్లోకి ఎంత అయింది అంటే 9,000 రూపీస్ వచ్చేసింది అనమాట. వెంటనే ఏం అవ్వాలి, ఆ 1000 రూపీస్ సెండ్ అయింది కాబట్టి ఇప్పుడు ఏమైంది, డేవిడ్ అనే అకౌంట్లోకి ఏమైంది అంటే 1000 రూపీస్ వచ్చి యాడ్ అయిపోయింది. యాడ్ అవ్వడం అంటే ఏమని పిలుస్తారు వసంత? యాడ్ అవ్వడం అంటే ఏమని పిలుస్తారు బ్యాంక్ భాషలో? క్రెడిట్ అనేది అయిపోయింది. అలా క్రెడిట్ అవ్వడం ద్వారా ఏమైపోయింది, డేవిడ్ అకౌంట్లోకి 6,000 వచ్చేసినాయి. అంటే ఇప్పుడు శామ్ అనే అమ్మాయి డేవిడ్ అనే అతనికి డబ్బులు పంపించినప్పుడు ఏమైంది అంటే తన దగ్గర 10,000 రూపీస్ ఉన్నాయి, దాంట్లో 1000 రూపీస్ డెబిట్ అయిపోయి 9,000 రూపీస్ ఉన్నాయి. డేవిడ్ అనే అతని అకౌంట్లోకి ఎంత వచ్చింది అంటే 5,000 నుండి 6,000 రూపీస్ అనేవి 1,000 క్రెడిట్ అయిపోయి టోటల్లీ 6,000 రూపీస్ అనేవి వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ అనేవి ఉన్నాయి అనుకున్నాం. అలా ఉన్నాయి అనుకుందాం. అలా అలా జనరల్గా అలా జరుగుతాయి అన్నమాట. అలా చేసేటప్పుడు ఈ అమ్మాయి వాటికి డబ్బులు పంపాలి అని ట్రై చేసింది అనమాట 1000 రూపీస్. అలా పంపాలని ట్రై చేసినప్పుడు కొన్నిసార్లు ఏమైంది అంటే ఆ డబ్బులు అనేది వాటికి వెళ్ళట్లేదన్నమాట. ఎందువల్ల వెళ్ళకపోవచ్చు అని కొన్ని కారణాలు అనేది చూద్దాం అనుకున్నాం. అంటే బేసికల్గా ఎప్పుడైనా సరే మనము ఇంకొకరికి మనీ అనేది పంపాలి అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతాయి అంటే మనీ అనేది వాళ్ళకి ఏమవుతాయి అంటే ట్రాన్స్ఫర్ అనేవి అవ్వవు అనమాట. డెబిట్ క్రెడిట్ అనేవి అవ్వవు అనమాట. ఎందుకు అలా జరగకపోవచ్చు అంటే దానికి కొన్ని పర్టికులర్ కారణాలు ఉన్నాయి అన్నమాట. ఎందువల్ల అలా జరగమంటే ఎప్పుడైనా సరే మనం ట్రాన్సాక్షన్స్ అనేవి చేసినప్పుడు కొన్నిసార్లు ఏమవుతాయి అంటే మన ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అనేది అవ్వదు అనమాట. కొన్నిసార్లు ఏమైనా వస్తాయి అంటే ఫెయిల్యూర్ అని వస్తూ ఉంటాయి అనమాట. అలా ఫెయిల్యూర్ రావడానికి కొన్ని కారణాలు అనేవి ఉన్నాయన్నమాట. ఏంటి అంటే దాంట్లో మేజర్గా ఉండే కారణాలు ఏంటి అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇతరులకు సెండ్ చేసేటప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులు సెండ్ అనేది కాటలేదు అనేది కాజ్ అనమాట. అలా కాకపోవడానికి కారణాలు ఏంటి అంటే 3 కారణాలు అనేది మేజర్గా చెప్పుకునే కారణాలు అన్నమాట. ఒకటి ఏంటిదంటే మనం వాడే ఏ యాప్ అయితే ఉందో ఆ యాప్లో ఏమవుతుంది అంటే కొన్ని ఇష్యూస్ అనేవి రావడం వలన ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ కాకపోవచ్చు అని చెప్తారనమాట. లేకపోతే ఏమంటారంటే మనం ఏదైతే సిస్టమ్ వాడుతున్నామో ఆ సిస్టంలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉండడం వలన దాని వలన కూడా ఏమవుతుందంటే ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ కాకపోవచ్చు అని చెప్పుకోవచ్చు అనమాట. అలానే ఇంకొక ఇష్యూ కూడా ఉంటుంది అనమాట. మన ట్రాన్సాక్షన్ కంప్లీట్ కాకుండా ఉండడానికి మేజర్గా ఇంకొక కారణం కూడా జరగవచ్చు అనమాట. ఏంటంటే మీరు ఏదైతే మొబైల్ డేటా వాడుతున్నారో నెట్వర్క్, ఆ నెట్వర్క్ అనేది సక్రమంగా లేకపోవడం వలన కూడా ఏమవుతుందంటే అలాంటి ఇష్యూ అనేది రావచ్చు అనమాట. ఓకేనా? ఓకే. అంటే సిస్టమ్ ఇష్యూ అంటే మీ సిస్టమ్ అనేది కాదు, ఆ బ్యాంక్లో వాడే సిస్టంలో కూడా ఏదైనా ప్రాబ్లం రావడం వలన ఏమవచ్చు అంటే అలాంటి ప్రాబ్లం అనేది రావచ్చు అనమాట. లేకపోతే మీరు వాడే సర్వర్ ఏదైతే ఉందో బ్యాంక్ వాళ్ళు వాడే ఆ సర్వర్లో ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఏం రావచ్చు అంటే అలాంటి ఇష్యూస్ అనేవి రావచ్చు అని చెప్తారనమాట. అంతేగాని మనం ట్రాన్స్ఫర్ చేస్తుంటే మన దగ్గర డబ్బులు ఇంకొకరికి వెళ్ళలేదంటే ఇంకా బోల్డ్ కారణాలు ఉండొచ్చు. కాకపోతే సాఫ్ట్వేర్లో ఎక్కువగా ఏంటి గురించి చెప్తారంటే ఈ 3 ఇష్యూస్ అనే వాటి గురించి ఎక్కువ అందరూ కూడా ఏం చేస్తారంటే డీబగ్గింగ్ చేసేటప్పుడు ఈ 3ని చెక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అందుకని ఇలాంటి కారణాలు జరగవచ్చు అనమాట. ఓకేనా? ఓకేనా? అంటే మీరందరూ కూడా ఎందుకు గుర్తు పెట్టుకోవాలంటే ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వలేదంటే వీటిలో ఏదో ఒకటి అయింది అనేసి వాటిని వెళ్ళి ట్రబుల్ షూట్ చేయడం మీద మనం ఫోకసింగ్ అనేది చేయాలన్నమాట. ఓకేనా? ఓకేనా? అదేం చేసేసానంటే ఇంకొక మెయిన్ కారణం చెప్పుకున్నాను అనమాట. దాంట్లో ఏంటంటే మన ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్డ్ అనేది అవుతుంది అనమాట. ఎలాంటి కండిషన్లో అవ్వచ్చు అంటే ఈ 3 కారణాల్లో జరిగినప్పుడైతే ఇట్లా జరిగింది అనుకున్నాను. అలా మనకి ఫెయిల్యూర్స్ అనేవి జరిగేటప్పుడు ఒక మేజర్ ఫెయిల్యూర్ జరిగినప్పుడు ఏమైందంటే మనం చాలా ఇబ్బంది పడతాం అనమాట. మనం శామ్ అనే అమ్మాయి డేవిడ్ అనే అబ్బాయికి డబ్బులు పంపాలి అనుకుంది. ఆ డబ్బులు 1000 రూపీస్ పంపేటప్పుడు ఇంతకు ముందు మనం చెప్పుకున్న ఏవైతే ఫెయిల్యూర్స్ జరిగినాయో ఆ ఫెయిల్యూర్స్ జరగడం వల్ల ఎలాంటి ఇష్యూ అయితే ఉండదన్నమాట. కానీ ఒక ఫెయిల్యూర్ కనుక జరిగింది అంటే ఆ ఫెయిల్యూర్ జరిగినప్పుడు ఏమైందంటే బోల్డ్ అంత సివియర్గా ప్రాబ్లం రావచ్చు అనమాట. ఎలాంటి ప్రాబ్లం అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏం చేసింది, శామ్ అనే అమ్మాయి తన అకౌంట్లో నుండి 1000 రూపీస్ డెబిట్ చేయాలి అనుకుంది. అప్పుడు ఏమవ్వాలి, శామ్ అకౌంట్లో నుండి 1000 రూపీస్ కట్టే 9000 రూపీస్ ఉండాలి.
డేవిడ్ అనే అకౌంట్ ఎంత ఉంది, 5,000 ఉంది. ఆడికి 1,000 రూపీస్ అనేది ఏమిటి క్రెడిట్ అయ్యి అవ్వాలి. అప్పుడు ఏమవ్వాలి, 6,000 రూపీస్ అవ్వాలి. కానీ శామ్ అనే అమ్మాయి అకౌంట్లో నుండి డబ్బులు కట్ అయినాయి. వెంటనే ఆ డబ్బులన్నీ ఎవరికి కలెక్ట్ అవ్వాలి, డేవిడ్కి వెళ్ళి కలవాలన్నమాట, క్రెడిట్ అవ్వాలి. అలా క్రెడిట్ అయ్యేటప్పుడు మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం చూడు ఫెయిల్యూర్స్, అలాంటి ఫెయిల్యూర్స్ ఏదో ఒక ఫెయిల్యూర్ జరిగింది. అలా ఫెయిల్యూర్ జరగడం వల్ల ఏమైందంటే శామ్ అనే అమ్మాయి అకౌంట్లో 1,000 రూపీస్ కట్ అయినాయి. బట్ డేవిడ్ అనే అతని అకౌంట్లోకి వచ్చేసి 1,000 రూపీస్ యాడ్ అవ్వలేదు. అలా జరిగినప్పుడు ఏమైందంటే అది ఒక పెద్ద పెద్ద ప్రాబ్లంగా మనం ట్రీట్ చేస్తాం అన్నమాట. ఎందువల్లంటే ఇక్కడ డబ్బులు కట్ అయినాయి, వాడికి కలవలేదు. అలా కలవలేదు అంటే అదే మెయిన్ సీరియస్ ప్రాబ్లం అనమాట. ఆ కట్ కాలేదనుకో ఆ డబ్బులు వెనక్కి వచ్చి కలవాలి కదా, కానీ వెనక్కి రాలేదు. వాడికి యాడ్ అయినాయి అంటే వాడికి యాడ్ అవ్వలేదు. అంటే ఇలాంటి కాజులో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎందుకు ఇలాంటి కాజుల్ని రెక్టిఫికేషన్ చేస్తాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకో అప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాం అనేది మనకు తెలియాలన్నమాట. అది తెలుసుకోవాలి అంటే మనం ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ అనేది చేస్తాం అనమాట. అది ఏందో తెలుసుకునే ముందర మనకు వచ్చే అలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా రెక్టిఫికేషన్ చేస్తాము, వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది చూద్దాం. ఓకేనా? దాంతో ప్రాబ్లం నెంబర్ 1, అలాంటి ప్రాబ్లం రావడానికి కారణం నెంబర్ 1 ఏంటిది అంటే ఒకటి ఎన్ఫోర్స్మెంట్ అనేది జరగలేదన్నమాట. ఎన్ఫోర్స్మెంట్ జరగకపోవడం అంటే ఏంటిది అనేది చూద్దాం అన్నమాట. ప్రాబ్లం నెంబర్ 1 అంటే ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ ని మరొకసారి సమ్మరైజ్ చేసేసి ఈ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతాం. ఎందుకు ఈ కాన్సెప్ట్ మరలా రిపీట్ చేస్తున్నానంటే మనకి ఇంటర్వ్యూ పర్పస్ లో ఉన్నప్పుడు ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకోసం మాత్రమే మరలా రిపీట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఓకేనా? ఏంటిది అంటే శామ్ అనే అమ్మాయి తన దగ్గర నుండి అమౌంట్ ని డేవిడ్ అనే అతనికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేద్దామని అనుకుంది. అలా అనుకున్నప్పుడు 1,000 రూపీస్ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంది. అలా అనుకున్నప్పుడు ఏమైంది అంటే శామ్ అనే అమ్మాయి తన అకౌంట్ నుండి 10,000 నుండి 1,000 రూపీస్ ఏం చేసిందంటే డెబిట్ చేసేసింది. డెబిట్ చేయడం వల్ల ఏమైందంటే ఆ 1,000 రూపీస్ కట్ అయ్యి ఆ అమ్మాయి అకౌంట్ లో 9,000 రూపీస్ వచ్చినాయి. ఈ కట్ అయిన డబ్బులు ఎవరికి రావాలి, డేవిడ్ అనే అతని అకౌంట్ లోకి వచ్చి యాడ్ అవ్వాలి. అలా యాడ్ అవ్వాలి అనుకున్నప్పుడు వాడి అకౌంట్ లోకి వచ్చి యాడ్ అవ్వలేదు అనమాట. ఈ అమ్మాయి దాంట్లో డబ్బులు కట్ అయినాయి, డేవిడ్ అకౌంట్ యాడ్ అవ్వలేదన్నమాట. అలా యాడ్ కాకపోవడం వల్ల అసలు ఏం జరిగి ఉండొచ్చు అనేది తెలుసుకోవాలి అనుకున్నాం. అలా ఏం జరగవచ్చు అంటే ఇలా జరిగిన ఇన్సిడెంట్ ఏమంటారంటే మేజర్ ఇష్యూ అని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పిలుస్తారన్నమాట. అంటే నాకు సంజయ్ అనే అతను ఒక 2,000 రూపీస్ పంపుతాను అన్నాడు. 2,000 రూపీస్ పంపుతాను అన్నప్పుడు వాడు 2,000 అని సెండ్ చేశాడు. సెండ్ చేయగానే డబ్బులు అయితే కట్ అయిపోయినాయి, బట్ నాకైతే రిసీవ్ కాలేదన్నమాట. అంటే ఇలా ట్రాన్సాక్షన్ ఎప్పుడన్నా జరిగినప్పుడు ఇలా కట్ అయ్యి నాకు గనక రానప్పుడు అక్కడ జరిగిన కాజ్ని ఏమంటారంటే పెద్ద ఇష్యూ అని పిలుస్తారు అన్నమాట బ్యాంక్ లెవెల్లో. ఇలాంటి ఇష్యూస్ ని ఎలా మనం ట్రబుల్ షూట్ చేస్తాం, ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ అనేవాడు ఏమవుతాడంటే చాలా ఇబ్బంది పడిపోతాడు అనమాట. అలాంటి వాటిని రాకుండా ఉండాలి అంటే మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక మెథడ్ అనేది వాడతాం అనమాట. అది ఏంటిదో చూద్దాం. అలా కారణం జరగడానికి ఒక కండిషన్ అనేది జరిగింది అనమాట. అవి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. ఎన్ఫోర్స్మెంట్ అనేది జరగకపోవచ్చు అనమాట. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కలిగిన కారణాలు ఏంటిది, అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలా రెక్టిఫికేషన్ చేస్తామనే వాటి గురించి ఈ రోజు సెషన్ లో మనం నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? ఓకేనా? ఇలా శామ్ అనే అమ్మాయి అకౌంట్ లో డబ్బులు కట్ అయ్యి డేవిడ్ అనే అతని అకౌంట్ లోకి అమౌంట్ అనేది క్రెడిట్ కానప్పుడు ఎలాంటి కారణం వల్ల జరగవచ్చు అంటే మనం పైన చెప్పుకున్న నెట్వర్క్ ఇష్యూస్ లో ఏదో ఒకటి జరగవచ్చు. వాటిలో ఏదో ఒకటి జరగడం వల్ల ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది. బట్ ఎవరు లాస్ అయ్యారు? శామ్ అనే అమ్మాయి లాస్ అయింది డబ్బులు. అలా లాస్ అవడానికి కారణం ఏంటంటే దాంట్లో మొదటి కండిషన్ ఎందువల్ల అలా జరిగి ఉండొచ్చు అంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది జరగకపోవచ్చు అనమాట వాళ్ళ స్టేట్మెంట్స్ కి. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే శామ్ అనే అతని అకౌంట్ ఏదైతే ఉందో ఆ శామ్ అనే అమ్మాయి యొక్క అకౌంట్ లో డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ అనేది కావాలనుకో, డెబిట్ అనేది కావాలనుకో, అలా డెబిట్ కావాలంటే ఎక్కడి నుండి డెబిట్ కావాలి? డేటాబేస్ లో ఉంటే వాళ్ళ డబ్బులన్నీ ఆ డబ్బులు డెబిట్ కావాలి అంటే ఏం కావాలి? మనము ఎస్క్యూఎల్ లో ప్రోగ్రామ్ అనేది రాస్తాం అనమాట. ఎస్క్యూఎల్ క్వెరీ అనేది రాస్తాం అనమాట. వెంటనే మన డబ్బులు వచ్చేసి డేవిడ్ అకౌంట్ లో యాడ్ అవ్వాలనుకో, అలా యాడ్ అవ్వాలి అన్నా కానీ మనం ఏం చేస్తాము? ఎస్క్యూఎల్ క్వెరీ అనేది రాస్తాం కదా. అంటే వీళ్ళిద్దరి కోసం ఏం చేసామంటే ఎస్క్యూఎల్ క్వెరీస్ అనేవి క్రియేట్ చేస్తాం.
ఆ ఎస్క్యూఎల్ క్వైరీస్ అనేవి ఏమైనాయి అంటే రెండు కూడా ఏమైనాయి అంటే లింక్ అవ్వడం, ఒకేసారి లింక్ అవ్వడం అనేది ఏమైందంటే డేటాబేస్ లో లింక్ అవ్వడం అనేది జరగకపోవడం వల్ల ఏమైంది అంటే ఇలాంటి ఇష్యూ అనేది రావచ్చు అనమాట. అంటే ఇద్దరు స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు స్టేట్మెంట్స్ లో ఏమైనాయి అంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది జరగలేదన్నమాట. అంటే ఇక్కడ కట్ అయిన డబ్బులు అక్కడ యాడ్ అవ్వడం అనేది రెండు స్టేట్మెంట్స్ అనేవి ఏమైంది అంటే మ్యాచ్ అవ్వడం అనేది జరగలేదన్నమాట. అలా మ్యాచ్ అవ్వడం అనేది జరగకపోవడం వల్ల ఏమవ్వచ్చు అంటే ఇలాంటి ఇష్యూ రావచ్చు అనమాట. అంటే దట్ మీన్స్ ఏమని పిలుస్తారంటే దాన్ని వీళ్ళిద్దరు ఎస్క్యూఎల్ క్వైరీస్ అనేవి ఏమైనాయి అంటే ప్రాపర్ గా ఏమైనాయి అంటే ఎగ్జిక్యూట్ అనేది జరగలేదు అనమాట. అలా జరగకపోవడం వల్ల ఏమైందంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం అనేది రావచ్చు అనేసి చెప్పుకున్నాం అనమాట. ఓకే సార్. అలానే మరొక కాజ్ అనేది కూడా జరిగింది అనమాట. ఏంటిది అంటే మరొకటి ఏంటి అంటే డేటాబేస్ అనేది ఇన్కన్సిస్టెంట్ స్టేట్ లో ఉండడం వల్ల ఇలాంటివి జరగవచ్చు అని చెప్తారనమాట. అంటే డేటాబేస్ అనేది ఇన్కన్సిస్టెంట్ స్టేట్ అంటే ఏంటిది అని చూద్దాం. ఏంటంటే శామ్ అనే అమ్మాయి అకౌంట్ మొత్తం డేటాబేస్ లో ఉన్నాయి కదా, అప్పుడు ఆ అమ్మాయి అకౌంట్ లో ఏమైంది 10,000 లో నుండి 1,000 కట్ అయింది. అప్పుడు ఎంత అవ్వాలి? ఇద్దరి దగ్గర ఎంత ఉండాలి? 10, 5 మొత్తం ఎంత ఉండాలి? 15,000 ఉండాలి. అలా 15,000 రూపీస్ ఉండాలి అనుకున్నప్పుడు ఏమైంది? శామ్ అనే అమ్మాయి అకౌంట్ లో 1,000 కట్ అయిపోయింది. అప్పుడు ఎంత ఉండాలి? 9,000 రూపీస్ ఉంటాయి అన్నమాట. అదే 1,000 రూపీస్ వెళ్ళేసి ఏం కావాలి? ఈ డేవిడ్ అనే అతని అకౌంట్ లో యాడ్ అవ్వాలి. యాడ్ అయినప్పుడు ఎంత అవ్వాలి? 6,000 అవ్వాలి. రెండు కలిపితే ఎంత అవ్వాలి? 15,000 ఉండాలన్నమాట. అంటే కానీ ఇప్పుడు మన ఇద్దరిది కౌంట్ చేస్తే ఎంత అయినాయి? 14,000 ఉన్నాయి. అంటే ఆ 1,000 రూపీస్ ఎందుకు తగ్గింది అనేది డేటాబేస్ కి ఏం కావాలంటే అవుట్పుట్ అనేది రాలేదన్నమాట. అవుట్పుట్ రాలేదు అంటే ఏంటి? ఇంతకు ముందర ఏముందంటే 15,000 ఉంది అనేసి డేటాబేస్ ఏమైందంటే కన్సిస్టెంట్ స్టేట్ లో ఉంది. ఆ కన్సిస్టెంట్ వాళ్ళిద్దరి అకౌంట్ ఎంత ఉంది అని దానికి అర్థమైంది. బట్ కానీ ఏమైందంటే ఈ ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే జరిగిందో ఆ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత దాని యొక్క అవుట్పుట్ మొత్తం కూడా ఏమైందంటే డేటాబేస్ అనేది చేరలేదన్నమాట. అలా చేరకపోవడం వల్ల ఏమైందంటే ఇలాంటి ఇష్యూ అనేది జరిగిందనమాట. అంటే ఏమైంది? వీళ్ళిద్దరికి సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా డేటాబేస్ లో ఇన్కన్సిస్టెంట్ గా ఏమైందంటే సేవ్ అవ్వడం అనేది జరిగిందనమాట. అలా జరగడం వలన కూడా ఏమవ్వచ్చు అంటే ఇలాంటి ప్రాబ్లం అనేది రావచ్చు అని చెప్పుకుంటారు అనమాట. అంటే మనం ఎప్పుడైతే శామ్ అనే అమ్మాయి అకౌంట్ లో డబ్బులు కట్టి డేవిడ్ అనే అతని యొక్క అకౌంట్ లోకి డబ్బులు క్రెడిట్ కాలేదంటే పైన చెప్పుకున్న కాజెస్ ఏదో ఒకటి జరగవచ్చు. వాటి వలన ఏమవచ్చు అంటే ఇలాంటి ఫెయిల్యూర్ అనేది జరగవచ్చు. వాటిల్లోనే మేజర్ ఇష్యూగా ఎప్పుడు మారిపోయిందంటే అలాంటి ఫెయిల్యూర్ జరిగినప్పుడు ఎప్పుడు మేజర్ ఇష్యూగా మారిపోయిందంటే ఒకళ్ళ అకౌంట్ లో డబ్బులు కట్టి రెండో వాళ్ళ దాంట్లో అకౌంట్ లో డబ్బులు యాడ్ కానప్పుడు చెప్పిన దాన్ని ఏమంటారంటే మేజర్ ఇష్యూ అని పిలుస్తారు అనమాట. అలాంటి ఇష్యూ జరగడానికి కారణం ఏంటంటే ఇద్దరు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండిట్లో ప్రాపర్ గా ఏమైనాయి అంటే డబ్బులు వెళ్ళడం అనేది జరగకపోవడం వల్ల అలాంటివి జరగవచ్చు అని చెప్తాను అనమాట. అలా అది ఒక కాజ్ అనమాట. రెండో కండిషన్ ఏంటిది అంటే వీళ్ళిద్దరికి అమౌంట్లు మొత్తం కూడా ఎక్కడ ఉంటాయి అంటే డేటాబేస్ లో అనేవి ఉంటాయి. ఆ డేటాబేస్ లో వీళ్ళిద్దరికి సంబంధించిన డేటా మొత్తం కూడా కన్సిస్టెంట్ స్టేట్ నుండి ఇన్కన్సిస్టెంట్ స్టేట్ లోకి డేటాబేస్ అనేది మారడం వల్ల కూడా ఏమవచ్చు అంటే ఇలాంటివి జరగవచ్చు అని చెప్తాను అనమాట. ఇలాంటి ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఫెయిల్యూర్స్ అన్ని జరగకుండా ఉండాలి అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం ఏం చేస్తాం, దాన్ని మనం రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తాం అంటే ఒకే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తాం అంటే అచీవ్ అనేది చేసేస్తాం అన్నమాట. దాన్ని ఏమంటారంటే సిస్టమ్ ఫెయిల్యూర్స్ కానీ నెట్వర్క్ ఫెయిల్యూర్స్ కానీ ఇలాంటి ఇష్యూస్ అప్లికేషన్ ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ కూడా మన దాంట్లో రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలాంటి సీరియస్ సినారియోస్ ఏ రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒకే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే డేటాబేస్ లో వీటన్నిటిని సాల్వ్ అనేది చేసేస్తూ ఉంటాం అన్నమాట. దాన్ని ఏమంటారంటే ట్రాన్సాక్షన్స్ అంటే ట్రాన్సాక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇలా మనం మనీ సెండ్ చేసి తీసుకునేటప్పుడు జరిగే ప్రతి రకమైన ఇష్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా సాల్వ్ అనేది చేయొచ్చు అనమాట. అందుకని ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటిది అనేది ఇప్పుడు నేర్చుకున్నాం అనమాట. ఓకేనా. ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ ఎవరికైనా సరే డౌట్ ఉందా? వసంత, డూ యూ హ్యావ్? ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందామా? ఓకే. ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? ఇప్పుడు దాకా చెప్పిందంతా నాకు అనవసరం, జస్ట్ వాటిలో చెప్తున్నాను. ఏంటిదంటే మా సతీష్ అనే అబ్బాయి నాకు ఏం చేసేదంటే ఒక 200 పంపురా బాబు అని చెప్పాను అనమాట సతీష్ని. అరే కొంచెం బిర్యానీ తెచ్చుకుంటాను, ఒక 200 ఇరా అని చెప్పాను అనమాట.
అంటే అప్పుడు సతీష్ ఏం చేసింది, మా సార్కి హంగ్రీగా ఉంది పాపం ఆయనకి అనేసి ఏం చేసింది 200 సెండ్ చేశాడు. అలా సెండ్ చేసినప్పుడు ఏమైందంటే వాడి అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, బట్ వాడి దగ్గర డబ్బులు కట్ అయిపోయినాయి. నాకేమైంది అంటే ఆ డబ్బులు వచ్చేసి క్రెడిట్ కాలేదు. అంటే ఒకసారి డబ్బులు కట్ అయినా కానీ నాకు డబ్బులు వచ్చి క్రెడిట్ కాకపోవడానికి బోలెడు రకాల కారణాలనే ఉన్నాయన్నమాట. అలా కారణాలు అలాంటి ఫెయిల్యూర్స్ అనేది రాకుండా ఉండాలి అంటే అలాంటి ఫెయిల్యూర్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే మనం యాక్షన్స్ అనే మనం ఏం చేస్తామంటే డేటా బేస్లో ఇలాంటి ఇష్యూస్ రాకుండా చేయొచ్చు అనమాట. అంటే మన ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి వాటిని వాడేసేసి మనం ఏం చేస్తామంటే ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తాం. అలా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మన దగ్గర డబ్బులు కట్ అయ్యి ఇతరులకు రాకుండా ఉన్నాయి అనుకో, అలా రాలేదు అంటే మనకి చాలా పెద్ద ప్రాబ్లం కదా. అది నాకు 100 రూపాయలు అయితే ఓకే, సరే అని లక్కీ అన్నాను. వాడి దగ్గర 10 లేదంటే ఏంటి, బీభత్సమైన పెద్ద ఇష్యూ కదా అది. 10 క్వశ్చన్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్లో డబ్బులు కట్ అయ్యి ఇతరులకి ప్రాబ్లంగా ట్రీట్ చేయడం అనేది చేస్తారనమాట. ఇలాంటి ఇష్యూస్ అంటే దీనికి ఉండడానికి ఏం చేస్తామంటే మనం డేటాబేస్లో ఇలాంటి ద్వారా మనం ఏం చేస్తామంటే ఇలాంటి ఇష్యూస్ అన్నిటి కూడా ఏం చేస్తామంటే బ్యాంకు ఎవరైతే ఈ కామర్స్ వెబ్సైట్లో కానీ ఇలాంటి ఫెయిల్యూర్స్ అనేవి జరుగుతాయో సో ట్రాన్సాక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తాం ఇక ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే సాల్వ్ అనేది చేయొచ్చు అనమాట. అంటే ఏంటిది ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటిది అనేది ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకేనా, ఎప్పుడైతే ఉన్నాయి ఆ రెండు ప్రాపర్గా లింక్ కాకపోవడం వల్ల జరగవచ్చు అనమాట.